ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎంటీఎస్ ఉపాధ్యాయులు బదిలీలు బహిష్కరించారు. కాకినాడ డీఈఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. 2008-1998 డిఎస్సి ద్వారా ఉద్యోగం పొందిన ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. రెగ్యులర్గా ఉన్న టీచర్లకు తమకు నచ్చిన దగ్గర పోస్టింగ్స్ ఇచ్చి తమను మాత్రం దూరంగా పంపిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. బదిలీల కౌన్సిలింగ్లో రెగ్యులర్ ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇచ్చి తమను పట్టించుకోవడం లేదని నినాదాలు చేశారు. నియర్ బై డిస్టెన్స్ పాత ఉత్తర్వులను యథావిధిగా కొనసాగించి అదే మండలాల్లో ఉద్యోగాలు ఇప్పించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఏదైతే పాత మండలాల్లో పనిచేస్తున్నామో ఆ మండలాల్లో ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా క్లస్టర్ వేకెన్సీ క్రియేట్ చేసి అదే మండలాల్లో మళ్ళా సర్దుబాటు చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో మాకు హెచ్ఆర్ఏ కానీ డిఏ కానీ ఇచ్చి రెగ్యులర్ చేసినట్లయితే మీరు ఎక్కడ పోమంటే మేము అక్కడ పోయి ప్రభుత్వం యొక్క విధులు నిర్వహిస్తాం. మేము ఒకటే అడుగుతున్నాం, రెగ్యులర్ అన్నా చేయండి లేదా హెచ్ఆర్ఏ డిఏ ఇచ్చి 12 నెలలు చేయండి. మీరు ఏదైతే రెగ్యులర్ ఉపాధ్యాయులు వదిలేశారో ఆ 300 కిలోమీటర్లకి మేము వెళ్ళక సిద్ధంగా ఉన్నాం. జీతం తక్కువ పని ఎక్కువ మేము అందరికంటే బాగా చెప్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ప్రతి మండలాల్లో కూడా 20 నుంచి 25 వరకు మన ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రైమరీ పాఠశాలలో మా ఎంటీఎస్ టీచర్ని 2008 వాళ్ళని 98 వాళ్ళని ఒక్కొక్కరిని మీరు నియమించినట్లయితే మాకు న్యాయం చేసినట్టు అవుతుంది, మీరు ఇచ్చిన హామీ నెరవేరినట్టు అవుతుంది. కాబట్టి అలాగే మా ఎంటీఎస్ ఉపాధ్యాయులందరూ కూడా ఈ జర్నీలో విధులు నిర్వహించడానికి వెళ్ళేటప్పుడు బండ్ల మీద వెళ్ళి కింద పడి యాక్సిడెంట్ అయి చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలి. ఎందుకంటే విధుల్లో మేము చనిపోతున్నాం, మాకు మెడికల్లో యాక్సెప్టెన్సీ లేదు, అలాగే మాకు ఆరోగ్య కార్డులు లేవు, ఏమీ ఉండలేదు, ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు కూడా వర్తించడం లేదు. దయచేసి ప్రభుత్వాన్ని మాకు నియర్ బై రెసిడెన్స్లోనే ఉంచాలి, లేదా హెచ్ఆర్ఏ డిహెచ్ మమ్మల్ని రెగ్యులర్గా చేయాలి, లేదా 12 నెలలన్నా ఇవ్వాలి. అలాగే మా ప్రభుత్వాన్ని మేము సూటుగా మేము ఏమని అడుగుతున్నామంటే మా అభ్యర్థులందరూ కూడా చాలా లేటుగా ఉద్యోగాలకు రావడం జరిగింది. 62 సంవత్సరాల వరకు రెగ్యులర్ టీచర్ మీదుగా పొడిగించాలని, అలాగే ఏదైతే కొత్త డిఎస్సి వాళ్ళు వస్తున్నారో వాళ్ళని అక్కడ పంపాలని, ఈ మండలాల్లో మమ్మల్ని కొనసాగించాలని, అలాగే జూన్, జూలై, ఆగస్టులో విడుదలయ్యేటువంటి వేకెన్సీస్ రిటైర్మెంట్ వేకెన్సీస్లో మా ఖాళీలు చూపి కౌన్సిలింగ్ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ లోకేష్ అన్న గారిని మేము మీడియా ముఖంగా మేము అడుగుతున్నాం.